హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి ఛానల్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఎలాంటివి మనకు పనికి వస్తాయో ఒకసారి చెక్ చేసుకొని మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే ఒక ముఖ్యమైన టాపిక్తో మేము ముందుకు వచ్చేసానండి వీడియోలో. ఈరోజు మా పాప గురించి నేను లాస్ట్ వీక్లోనే పోస్ట్ చేశానండి. హెయిర్ చాలా ఊడిపోతుందని చెప్పేసి దాని గురించి మనము షాంపూ యూజ్ చేయడం స్టార్ట్ చేశానండి. అలాగే ఇంట్లోనే నేను రోజ్మేరీ ఆయిల్ తయారు చేయడము, ఆమ్లా ఆయిల్ తయారు చేయడము అది కూడా నేను పోస్ట్ చేశాను. అలాగే మందార ఆకులు, మందార పూలతో ఆయిల్ తయారు చేయడం ఇలా అది కూడా నేను పోస్ట్ చేశానండి. ఈరోజు ఇక్కడ నేను చూపించేది ఏంటంటే విటమిన్ డి క్యాప్సిల్స్. అంటే మనకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, B12 ఉంది, దానికి ఒక టానిక్ తీసుకుంటున్నాము. ఈ విటమిన్ డి స్టార్ట్ చేసామండి. ఇందులో 5 స్ట్రిప్స్ వస్తాయి. ఇలాగా ఒక్కొక్క స్ట్రిప్లో 10 ఉంటాయి అన్నమాట. ఎవరికైతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, కొంచెం కాళ్ళు తిమ్మిర్లుగా అనిపిస్తున్నా, బ్యాక్ పెయిన్గా ఉన్నా, టీత్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు ఇది డాక్టర్ని కూడా అడగనవసరం లేదండి. విటమిన్ డి క్యాప్సూల్స్ ఈజీగా వేసుకోవచ్చు. మనకు డెఫిషియన్సీ ఉన్నట్టేనండి అది. అప్పుడే హెయిర్ ఎక్కువగా ఫాల్ అవుతుందన్నమాట. నేను అది ఆలోచించి మేము డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళడము, డాక్టర్ గారు చెక్ చేసిన తర్వాత టెస్ట్లన్నీ చూసి విటమిన్ డి అలాగే B12 అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఉందని చెప్పడము, దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇచ్చారు. దాంతోపాటుగా మనం ఒక ఓన్లీ మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వకూడదండి. అలాగే హెయిర్ ఫాల్ అవుతుంది కదా అని హెయిర్ ఆయిల్ ఒకటి, షాంపూనో కాదండి, డైట్ కూడా తీసుకోవాలి. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్, మంచి కలర్ఫుల్ ఫ్రూట్స్ నేను డైలీ ఇస్తున్నాను. 1 వీక్లోనే ప్రాబ్లం చాలా తగ్గిందండి. అలాగే ఇలా ఉడకబెట్టిన నట్స్ ఇవ్వడము, అలాగే బాదము, దాంట్లో అయితే నేను బాదము, బొబ్బర్లు, ఇవి చిక్ పీస్ అంటారు, అవి స్వీట్ కార్న్, అంటే కొంచెం స్వీట్ కార్న్ అయితే ఎక్కువగా ఇష్టపడతారు. పల్లీలు, వాళ్ళకి ఇష్టమైనవి పల్లీలు. అందులో మనం ఇంకా వేరే ఏది యాడ్ చేసినా కూడా ఈజీగా తినగలుగుతారు. మనకు పిల్లలకి తెలిసిందే కదండి, ఇలా బాదం కానీ పల్లీలు కానీ నానబెట్టి ఇస్తే అసలు తినరు అనమాట. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఉంది కదా, నీకు అంత హెయిర్ ఉంది, మా పాప ఫొటోస్ చూశారు కదా, అంత హెయిర్, అది తనకి 5th ఇయర్ ఉన్నప్పటి నుంచి అంత హెయిర్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు 10th ఇయర్ అలాగే ఉందండి. ఒక్కరోజు కూడా ఒక్క హెయిర్ నేను హెడ్ బాత్ పోసినా కూడా ఒక హెయిర్ పోయేది కాదు. అలాంటిది లాస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి హెయిర్ ఫాల్ జరుగుతూనే ఉంది. నేను కొంచెం హెయిర్ ఆయిల్ పెట్టడము, అంటే రెగ్యులర్గా ఆయిల్ పెట్టట్లేదు, దానికి మనం కేర్ తీసుకోవట్లేదు అన్నట్టుగా ఆలోచించాను. కానీ నాకు తర్వాత ఒక్కసారిగా అబ్నార్మల్గా చాలా హెయిర్ పోయేసరికి మేము అప్పుడు చెక్ చేస్తే తనకి ఇంత డెఫిషియన్సీ ఉంది, హెల్త్ ఇంత డ్యామేజ్ అయిందని అర్థమైందండి. ఎప్పుడైనా మనము చాలా హెల్త్ సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మెడిసిన్ తీసుకుంటాం కదా, దాని ఇంపాక్ట్ అనేది ఒక 1-2 మంత్స్ తర్వాతే కావచ్చు, నెక్స్ట్ ఇయర్ వరకైనా కూడా దాని ప్రాబ్లం ఇంపాక్ట్ చూపిస్తుందండి. పాప ఇష్టపడలేదండి, అయినా కూడా నేను ఒక 1 వీక్ 10 డేస్ దాకా ఇలా కిస్మిస్, ఖర్జూరా నానబెట్టేసి ఆ నీళ్ళు ఇచ్చేసి దాని తర్వాత అవి తినమని చెప్పేదాన్ని, సోక్ చేసినవి. అలాగే పల్లీలు, బాదము ఇలా నానబెట్టి ఇచ్చేదాన్ని. ఇష్టంగానే తింటారండి ప్రతి ఒక్క పిల్లలు, తెలిసిందే కదా, వాళ్ళకి నచ్చినవి మాత్రమే తినగలుగుతారు. ఇందులో ఎంత వైటమిన్స్ ఉన్నాయని చెప్పినా కూడా వాళ్ళకైతే అర్థం కాదు, మీకు తెలిసిందే కదండి. సో ఒకవేళ మీరు కనుక మీ పిల్లల్లో హెయిర్ ఫాల్ గమనించినట్లయితే ఫస్ట్ డైట్ నుంచి వాళ్ళకి రిజాల్వ్ అవుతుందండి ప్రాబ్లం. ముందు డైట్ మార్చండి, తర్వాత షాంపూ, ప్యాక్, పౌడరు ఏదైనా ఆయిల్స్లోకి వెళ్ళిపోండి. ఇదేమో ఒకవేళ వాళ్ళు అలా నానబెట్టినవి తినకపోతే ఇలా కాస్త తాలింపు వేసేసి మనం గుగ్గిళ్ళు చేస్తాం కదా, అలా ఈ డ్రై ఫ్రూట్స్తో కూడా చేసినా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎక్కువగా మీల్ మేకరు, పచ్చి కొబ్బరి వేసేసి ఇలా నేను కోఫ్తా లాగా చేసి పెట్టేదాన్ని. అలా కూడా కొంచెం వాళ్ళకి మంచి ప్రోటీన్ అందుతుందన్నమాట. మీ పిల్లలు ఏది ఎక్కువ తింటే అది చేసి పెట్టండి. ఇదేమో ఆమ్లాతో చేసిన హల్వా అండి, ఉసిరికాయ హల్వా. అలాగే మిల్లెట్స్ కూడా తీసుకున్నాను నేను. మిల్లెట్స్ తీసుకొని వాటితో దోశ, ఇడ్లీ చేసేసి మునగాకుతో పౌడర్ చేసి లేదా పచ్చడి చేసి పెట్టేదాన్నండి. ఇలా ఎప్పుడైనా మార్నింగ్ పూట వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా ఇష్టం లేదంటే ఎక్కువగా నెయ్యి, పెసరపప్పు అలా వేసేసి రవ్వ పొంగల్ చేసి పెట్టేదాన్ని. అలాగే మార్నింగ్ మునగాకు పౌడర్ కంపల్సరీ ఇచ్చేదాన్ని. ఎందుకంటే మనకి రూట్స్ క్లియర్గా లేదు అని అనుకుంటేనే మనకి బాడీ చాలా డ్యామేజ్ అవుతుంది కదండి. సో మనము డీటాక్స్ వాటర్ ద్వారా కూడా దాని యొక్క డ్యామేజ్ని అంటే ఎంతవరకు అది డ్యామేజ్ అయిందో దాన్ని రిపేర్ చేయగలదండి స్కాల్ప్ నుంచి కూడా. సో మార్నింగ్ ఏదైనా ఇలా డీటాక్స్ వాటర్ మురింగా ఆకుతో ఎక్కువగా ఇచ్చేదాన్ని అనమాట పాపకి. ఒకవేళ మీకు కనుక దొరికినట్లయితే చేయండి, లేకపోతే ఇక్కడ మీరు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలాగైనా మార్నింగ్ ఇలా ఒక గ్లాస్ ఇచ్చామంటే ఐరన్, విటమిన్స్ అన్నీ వస్తాయండి. ట్రై చేసి చూడండి.
ఎక్కువగా మనం తీసుకునే డైట్లో మార్నింగ్ ఇచ్చే దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వచ్చేటట్టుగా, అలాగే స్నాక్ బాక్స్లోకి ఫ్రూట్స్ పెట్టి పంపించండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా ఉడికించినవి ఇలా నట్స్ నానబెట్టేసి ఉంచుకొని అలాంటివి కూడా ఉడికిచ్చేసి ఇవ్వచ్చండి. పెసళ్ళు, శనగలు, అలాగే పల్లీలు, బాదాము అది ఇవ్వచ్చు. రాగానే ఫ్రూట్స్ ఒకటి ఇవ్వచ్చు, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వచ్చు. ఇదేమో మునగాకు రసం అండి. ఇదేమో ఆకుకూరతో చేసిన, అంటే వాళ్ళకి ఆలు ఎక్కువ ఇష్టం కదండి, ఆలు మిల్ మేకర్ వేసేసి ఇందులోనే ఎక్కువగా పాలకూర వేసి చేసి ఇచ్చానండి. ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. ఎక్కువగా కాల్షియం ఉండేటివి మనం వాళ్ళకి ఇస్తూ ఉండాలి. ఐరన్ అండ్ కాల్షియం ఇస్తూ ఉండాలి. ఒకవేళ మనకాల హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నా కూడా మనమైనా కూడా ఇదే తీసుకోవచ్చండి. ఎందుకంటే మనకంటే కొంచెం బాధ ఎక్కువ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది అని అన్నప్పుడు. కానీ పిల్లల విషయంలో జరిగినప్పుడు ఇంకా ఎక్కువ మనం చాలా ఆలోచిస్తాం కదండి. నేను ఇది రోజ్మేరీ లీవ్స్ తీసుకొచ్చానండి. ప్యూరో న్యాచురల్లో దొరుకుతుంది. మీరు ఒకసారి అమెజాన్లో కూడా చెక్ చేయండి, అమెజాన్లో కూడా దొరుకుతుంది. దీన్ని తీసుకొచ్చి నేను ఒకటి వాటర్ చేశాను, అలాగే ఆయిల్ చేశాను. ఇక్కడ మీకు ఒక చిన్న బౌల్లో మాత్రమే నేను తయారు చేసింది చూపిస్తున్నానండి. ఎందుకంటే అప్పటికప్పుడు పెట్టాలనుకుంటే ఒక 2 లీవ్స్ అందులో, అంటే 2 బంచెస్ అందులో వేసేసి ఆయిల్లో కొంచెమే వేడి ఎక్కాలి. అది బాగా మంట ఎక్కువగా పెట్టేసి కొంచెం బ్రౌన్ కలరు లేదా డార్క్ బ్రౌన్ అయ్యేదాకా కూడా ఉంచొద్దండి. సిమ్లోనే పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచామంటే ఆయిల్లోకి దాని ఎక్స్ట్రాక్ట్స్ అంతా పోతాయి అన్నమాట. అప్పుడు మనం దాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని వాడుకోవచ్చు. ఇదేమో ఒక 10 మినిట్స్ సేమ్ వాటర్ని కూడా అలాగే బాయిల్ చేసేసి కొంచెం బాయిల్ అవ్వగానే ఈ ఆకులన్నీ అందులో వేసేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత వడపోసుకోవడం అండి. ఇది తలకు పట్టించేసి నెక్స్ట్ డే హెడ్ వాష్ చేయొచ్చండి, లేదా అలాగైనా ఉండొచ్చు. చూడండి స్టార్టింగ్కిను హెయిర్ ఇప్పుడు ఎంత తక్కువగా అయిపోయిందో. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తప్పకుండా ఇందులో ఏది నచ్చితే మీరు అది ఫాలో అవుతారని ఆశిస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.